ప్రతి సంవత్సరం ఇట్లనే అవుతుంది, ప్రతి సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరం ఇంత రాదు కావచ్చు అని అనుకున్నా కానీ బాగా వచ్చేసింది. అన్ని దూరంగా మట్టిలో కొన్ని ఓన్లీ ఏమన్నా పనికొస్తాయేమో అనేసి ఆశతోటి ఎండబెట్టి వాళ్ళకి మాత్రమే ఇప్పటి వరకు అయితే మాకు ఏమి ఇవ్వలేదు. అందుకే ఇప్పటి వరకు అయితే ఏమి లేదు. నాకు విశ్వాస్ లేవు. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా వరంగల్ హన్మకొండలో 2 రోజుల పర్యటనలో కల్వకుంట్ల కవిత గారు ఇక్కడ సమయనగర్కు వచ్చారు. ఇక్కడ వరద బాధితులను పరామర్శించారు. ఇక్కడ ఉన్న స్థితిగతులను ఇక్కడ చూశారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే అక్క. నమస్తే అక్క. ఇక్కడ సమ్మయ్య నగర్ ఇక్కడ ఉన్న ఈ కాలనీలో గత 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఇవే సిచ్యువేషన్స్ కొనసాగుతున్నాయి. మీ జాగృతి సంస్థ ద్వారా కానీ లేదంటే భవిష్యత్తులో మీరు ఒక పొలిటికల్ పార్టీగా ఎదిగిన తర్వాతనైనా వీళ్ళకి ఒక శాశ్వత పరిష్కారం అనేది మీ ద్వారా కల్పిస్తారా? అంటే ఫస్ట్ ఒకట్రా ఇమీడియట్ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడన్నా వాన పడితే వరద వస్తే ఏదైనా విపత్తు వస్తే ప్రభుత్వం తక్షణ సహాయం కింద కొంత డబ్బులు ఇవ్వాలి. అది ఇవ్వలేదు ఇక్కడ. ఫస్ట్ అది మనం కొట్లాడాల్సిన అంశము. తక్షణ సహాయం ఎందుకు చేయలేదు? అది ఎనీ గవర్నమెంట్ చేస్తుంది. ఉమ్మడి ప్రభుత్వాలు చేసినా ఇప్పుడు చేయాలి, ఎప్పుడైనా చేయాలి. అది చేయకపోవడంతో ఏమైందంటే పాపం అందరూ కూడా ఘోరంగా ఎటువంటి ఆధారం లేని పక్షుల్లాగా తయారైంది. 1 2 ఇప్పుడు జరిగిన డ్యామేజ్ మనం చూస్తుంటే చాలా సివియర్ ఉన్నది. ఇక్కడ ఉండే ఇల్లే లేదు, మొత్తానికి మాయమైపోయింది. అట్లాంటి సివియర్ డ్యామేజ్ని ఎస్టిమేట్ చేసిండ్రా, చేయలేదా? చేస్తే ఏం చేస్తారు? ఇక మూడో ప్రశ్న ఏంది అని అంటే మరి ముఖ్యమంత్రి గారే ఇక్కడికి వచ్చి చూసిండ్రు కదా. ముఖ్యమంత్రి గారు వచ్చి 15 రోజులు అయింది. ముఖ్యమంత్రి మాట అంటే గవర్నమెంట్ ఆర్డర్, శాసనం. కానీ ఆయన చెప్పిపోయినా ఇంతవరకు రూపాయి ఇవ్వకపోవడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం నిట్ట నిలున ఫెయిల్యూర్ అయిందని చెప్పడానికి ఒక నిదర్శనం. సో మేము ఇవాళ డిమాండ్ చేసేది ఒకటే, రామన్నపేట లాంటి ప్రాంతం మునిగింది వరంగల్ అంటే అది కేవలం ప్రభుత్వం యొక్క తప్పిదమే. ఎందుకంటే ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్ని వానలు వచ్చినా రామన్నపేట ఎప్పుడు మునగకపోతుండే. ఇలా ఫస్ట్ టైం ఎందుకు మునిగింది? ఎందుకంటే నాళాలన్నీ సగం సగం ఖాళీ చేసి పెట్టిరు కాబట్టి, సగం సగం తవ్వి పెట్టిరు కాబట్టి మునిగింది. సో ఇటువంటి వాటి మీద మనం ప్రశ్నిస్తాం. ఇలా రాజకీయాలకు తావులేదు. ఒక పని మొదలుపెట్టిరు అనుకోవడం, నాలా తీసుకురానికి దాన్ని మొత్తం ఫినిష్ చేయొచ్చు కదా. చేయకపోయే వరకు ఈ డేంజర్ వచ్చింది ఇవాళ. సో అసంపూర్తిగా ఉన్న పనులను తొందరగా పూర్తి చేయాలి. 1, అసహాయంగా ఉన్నటువంటి వారికి తక్షణ సహాయం అందించాలి. 2, శాశ్వత పరిష్కారం కింద ఏవైతే ముఖ్యమంత్రి గారు ఇండ్లు ఇస్తామని చెప్పారో వాటికి ఏర్పాటు చేసుకోవాలి. వాటికి సమయం పడుతుంది, కానీ కనీసం ఏర్పాట్లు చేయాలన్నది నా డిమాండ్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఓకే. అంటే ఇక్కడ సమ్మయ్య నగర్ కాలనీలో నెలకొన్న ఇక్కడ వరద ముంపు ప్రాంతాలను అధికారంలో ఉన్న ప్రభుత్వము, సీఎం గారు ఇక్కడ ఉన్న లోపాలను పర్యవేక్షించినప్పటికీ కనీసం వీళ్లకు నష్టపరిహారం అనేది కూడా వాళ్ళకు ఇవ్వలేదని మండిపడుతున్నారు కవిత గారు. జాగృతి సంస్థ ద్వారా కానీ
ప్రత్యేకంగా ఒక ఇనిషియేట్ తీసుకొని అటు అధికార ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్ష ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న స్థితిగతులను తెలియజేసి వీరికి ఒక శాశ్వత పరిష్కారం అనేది కల్పించే దిశగా మేము కృషి చేస్తామని చెప్తున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. హన్మకొండ సంబయ్య నగర్ నుంచి కెమెరా పర్సన్ సతీష్తో సోనీ, వరంగల్ టైమ్స్.